గాక. అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా రెండు చేతులు జోడించి ఆహ్వానిస్తున్నా. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. మహిమామయుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఆయన ఎంతవరకు మనల్ని కాచి నడిపించిన దేవుడై ఉన్నాడు. ఆయన కృప మనకి చాలనైన కృపగా ఉన్నది. కాబట్టి మనము ఆ దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తూ మరి అందరం కూడా తల్లో ఉంచి కళ్ళు మూసినట్లయితే దేవుని యొక్క మందిరంలోకి వచ్చిన మనము కృతజ్ఞతలమై ఆయన నామానికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఒక్కసారి కూడా గత వారమంతా ప్రభు మనల్ని ఎలాగైతే కాచి కాపాడారని ఆ యొక్క ఆలోచనతో మనమందరం కూడా ఆయన చేసిన మేళ్లను తలంచి మనం ఈ రోజున ఆయన్ని మనము స్తుతించి ఆరాధించవచ్చును. అందరం కూడా ఆయనకి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఆయన సంచరించాలని చెప్పి మనం అందరం కూడా ప్రార్థనతో అందరం కూడా ఈ యొక్క ఆరాధన కూడా ప్రారంభిద్దాం. అందరం కూడా కళ్ళు ఉంచి కళ్ళు మూసినట్లయితే మనం ప్రార్థన చేద్దాం. మహాగణుడా యేసయ్యా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి నాయన. ఇదిగో తండ్రి నా ప్రభువా, మమ్మల్ని ఇంతవరకు కాచి కాపాడి తండ్రి నా ప్రభు నీ రెక్క నీడలో ప్రభా మమ్మల్ని భద్రపరచి ఈ రోజున తండ్రి నాయన మరలా ఒక్కసారి కూడా తండ్రి నాయన మీ యొక్క సమూహములో తండ్రి నాయన మమ్మల్ని నడిపించి ఇదిగో తండ్రి నాయన మీ బిడ్డలముగా కూడి తండ్రి నాయన ఆరాధించడానికి మీరు ఇచ్చిన కృపకై మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి నాయన. ఇదిగో తండ్రి నాయన నిన్న నేడు నిరంతరం మారని దేవుడవు తండ్రి నాయన ప్రభా, మారని దేవుడు మారని ప్రేమతో మారని కృపతో తండ్రి నాయన మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని కాచి కాపాడి తండ్రి నా ప్రభా గత కాలమంతా కూడా తండ్రి నాయన నీ కంటి పాప వలె కాచి కాపాడినందుకై మీకు వందనాలు చెల్లిస్తూ తండ్రి నాయన కృతజ్ఞత కలిగిన హృదయముతో తండ్రి నాయన మేము అందరి ఆవరణంలోకి వచ్చి తండ్రి నాయన మిమ్మల్ని స్తుతించడానికి వచ్చినాము నాయన. మా రెండు చేతులు ఎత్తి కూడా తండ్రి నాయన మిమ్మల్ని స్తుతిస్తున్నాము తండ్రి. పరిశుద్ధాత్మ దేవా ప్రభు మా మధ్యలోకి దిగిరండి తండ్రి నాయన. మీరు లేకపోతే తండ్రి నాయన మేమేమి చేయలేము తండ్రి నాయన. మేము మహిమ ఎవరికి తండ్రి నాయన చెల్లించగలము ప్రభా. మా మధ్యలోకి దిగి వచ్చి తండ్రి నాయన మహిమను మీరు పొందుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన. ప్రభా కూడి వచ్చిన ప్రతి ఒక్కరితో తండ్రి నాయన మీరు మాట్లాడండి, ప్రతి ఒక్కరిని మీరు ముట్టండి ప్రభా. మేము తండ్రి నాయన స్తుతించి ఆరాధించేటప్పటి నుండి తండ్రి నాయన వాక్యము విని ముగించేంత వరకు పరిశుద్ధాత్మ దేవ మా మధ్యలో నివసించండి తండ్రి. మీరు స్తుతులను అందుకోండి ప్రభా. ప్రతి ఒక్క భాగంలో పరిశుద్ధాత్మ దేవ మీరు మమ్మల్ని నడిపించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన. ఆశీర్వదించండి, నడిపించండి. సకల స్తుతి ఘనత మహిమ ప్రభావాలు మీకు మాత్రమే అర్పిస్తున్నాం. ఆశీర్వదించండి, నడిపించండి. యేసే మహాపరిశుద్ధ నామములో ప్రార్థించి పెట్టుకున్న పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. బైబిల్లో కూడా ఒక వాక్యాన్ని చదివి దాని తర్వాత సోదరి దీనా క్రిస్టీనా మన మధ్యలో వారు మనల్ని స్తుతి ఆరాధనలోకి నడిపిస్తారు. కీర్తన 29వ కీర్తన 11వ అధ్యాయాన్ని చదువుకుందాం. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. యెహోవా తన ప్రజలకు బలమును సమాధానమును ఆశీర్వాదమును అనుగ్రహించును. మీకు ఈ రోజున ఆయన మందిరములో ఆయన బలమును సమాధానమును ఆశీర్వాదమును అనుగ్రహించి దేవుడై ఉన్నాడు. ఆ దేవాతి దేవుణ్ణి మనకి బలమును సమాధానాన్ని అనుగ్రహించి ఆ దేవాతి దేవుణ్ణి మనం అందరం కూడా కలిసి మనము సహోదరి దీనా క్రిస్టినా వారు వచ్చి దేవుణ్ణి స్తుతిస్తారు. వారితో కూడా కలిసి మనం అందరం కూడా దేవుణ్ణి స్తుతించి ఆరాధన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. మనం అందరం కలిసి మొదట పాటగా పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా అనే పాట పాడుకుంటూ మనం అందరం చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధిద్దాం. పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా, వరదూతలైన నిన్ను వర్ణింపగలరా అనే పాట పాడుకుంటూ మనం అందరం చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధిద్దాం. అందరం కూడా చప్పట్లు కొడదాం.